ఆన్లైన్లో పర్చేస్ చేసినవి సేలింగ్కి కొన్నే బాగుంటాయి, కొన్ని బాగోవు. చూస్తే కామెడీగా ఉంటుంది. ఒకసారి చూడండి. వచ్చేటప్పటికి కేజీ వచ్చి 50 రూపీస్ పడింది. అది మన హోల్సేల్ మార్కెట్లో అయినా అదే రేట్ పడుతుంది, అందుకని తీసుకున్నాను. సుజీ వచ్చేప్పటికే ఉప్మా రవ్వ వచ్చేటప్పటికి కేజీ 50 రూపాయలు పడింది. యాక్చువల్గా అయితే 45 రూపాయలు, 50 రూపాయలు, 5 రూపీస్ మార్జిన్, 5 రూపీస్ డిఫరెంట్. అది పెద్దగా మనం ఛార్జెస్ పెట్టుకుని వెళ్ళినా వెహికల్ ఖర్చులైనా అలాగే అవుతాయిగా. చాక్లెట్స్ వచ్చేటప్పటికి అమ్మారికి వచ్చేటప్పటికి 15 రూపాయలు వచ్చింది. అంటే ఇప్పుడు 60 రూపాయలు పెట్టి చాక్లెట్ కొన్నానంటే నాకు 75 రూపాయలు వస్తాయి, 15 రూపాయలు మార్జిన్. ఎందుకంటే ఇది బ్రాండెడ్ చాక్లెట్ కాబట్టి నో ప్రాబ్లం. 15, 10, 20 అంతే మార్జిన్ ఉంటుంది. నేను ఇక్కడ కొనుక్కున్నా అంతే, మార్కెట్లో కొనుక్కున్నా అంతే రేటు. ఇది సేమియా వచ్చేటప్పటికి క్వాలిటీది ఆశీర్వాదు సేమియా. ఇది వచ్చేటప్పటికి కేజీ 50 రూపాయలు పడింది. ఇది ఉప్మా రవ్వ, ఇది కేజీ 50 పడింది. అయినా కూడా మార్కెట్లో అయినా అంతే 45, 50, 60, మినిమం 60 అంతే. అందుకే ఇది కూడా నాకు బడ్జెట్ సరిపోయినట్టు అనిపించింది, అందుకే బుక్ చేశాను. ఎందుకంటే నేను సరుకులు తెస్తూ ఉన్నాను, ఐడియా ఉంటుంది. ఈ ఉప్మా రవ్వ కూడా 50 రూపాయలు పడింది. నేను మార్కెట్కి వెళ్ళిన గోధుమ రవ్వ, ఇది మార్కెట్కి వెళ్ళినా కూడా సేమ్ అదే రేట్ పడింది. ఒక 10 రూపీస్ అటు ఇటు డిఫరెంట్ అయితే మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఆన్లైన్ షాపింగ్ మాల్ బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే కొన్ని ఫ్రాడ్ జరుగుతాయి కాబట్టి 1-2 సార్లు చూసుకొని బుక్ చేసుకోండి. అవి బ్రాండెడ్ షాపింగ్స్ అయితే చేసుకోవచ్చు. చిన్న కొత్త ఆన్లైన్ షాపింగ్స్ వస్తాయి, అది అయితే చూసి 1-10 సార్లు చూసుకొని బుక్ చేసుకోండి. ఈ జెల్లీలు వచ్చేటప్పటికి 60 రూపాయలు పడింది. నాకు మార్జిన్ వచ్చేటప్పుడు మనీ వచ్చేటప్పటికి 45 రూపాయలు పడింది. నాకు 15 రూపాయలు మార్జిన్ వేసాడు. ఓకే, ఇది కూడా నేను ఇక్కడ ఉండి ఆన్లైన్ చేసుకున్నాను, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఈ ఆటా వచ్చేటప్పటికి 250, 300 పడింది. షాప్లో అయితే వచ్చేటప్పటికే 250, 240కి వస్తుంది. కానీ ఏంటంటే ఇది కూడా కంపెనీదే. ఖచ్చితంగా ప్రతి సరుకు మీద ఫ్లిప్కార్ట్ గ్రాసరీ అని వేసాడు. చూడండి, ఇదిగోండి ఈ చాక్లెట్స్ అనేది, ఇదిగోండి ఫ్లిప్కార్ట్ గ్రాసరీ. కానీ క్వాలిటీ అయితే బాగుంది, నచ్చింది. ఇది తీసుకున్నా, ఇది షాప్లోకి ఎలా అమ్ముతా అందుకని 1-2 సార్లు చూసుకొని బుక్ చేసుకోండి. మిగతా అంటే ప్రాబ్లం ఏం లేదు, ఎలా అయినా సేల్ చేసుకుంటాను. ఇది 30 రూపీస్ అని తీసుకున్నా, కానీ 25 రూపీస్ పడింది. ఓకే, గుడ్. ఇదిగోండి, ఇది బుక్ చేసా. ఇది షాప్లోకి ఏ రకంగా అమ్మాలి. ఇది 1, 2, 3, 4, 5, 6